గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ఇవాళ రెండవ రోజు కొనసాగనున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అమరావతి చేరుకున్నారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు మంత్రి కందుల దుర్గేష్ స్వాగతం పలికారు. అటు తెలుగు మహాసభల్లో భాగంగా నిన్న మొదటి రోజు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భాష కేవలం భావ వ్యక్తీకరణకే కాదు, దానికి ప్రపంచాన్ని సృష్టించగలిగే బలముందని, మనం రెండు బంధాలతో పుడతామని, ఒకటి మాతృబంధం అయితే రెండోది భాషా బంధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘట్టం శ్రీ నరసింహం అన్నారు. ఇక ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో జస్టిస్ శ్రీ నరసింహ మాతృభాషా ప్రాధాన్యతను వివరించారు. కనీసం 8వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే పాఠశాలల్లో విద్యార్థులకు బోధన జరగాలన్నారు. సిబిఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ.